నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. మే నెల మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కింద వృద్ధాప్య, ఒంటరి మహిళల, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక దివ్యాంగులు తదితరులకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమం గురువారం అత్తిలి మండలం అత్తిలి యానాదుల పొంతలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యానాదుల పొంతలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్దారుల గృహాల వద్దకు నేరుగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ల సొమ్ము సక్రమంగా అందుతుందా, ఏ సమయానికి పింఛన్లు ఇస్తున్నారు, పింఛన్లు మీ గృహం వద్దనే ఇస్తున్నారా, పింఛన్ల పంపిణీ చేసి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ సామాజిక భద్రత కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జిల్లాలో వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. పింఛన్ల పంపిణీ తీరుపై లబ్ధిదారులకు ఐవీఆర్ఎస్ కార్డ్స్ పంపించడం జరుగుతుందని, ఈ ఐవీఆర్ఎస్ కార్డ్స్ ద్వారా పింఛన్ తీసుకోవడంలో ఎదురైన సమస్యలను కూడా నేరుగా తెలపవచ్చునని అన్నారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మే నెలకు 25 రకాల పింఛన్లకు సంబంధించి 2,25,231 మంది పింఛన్దారులకు గాను 96.66 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ప్లాస్టిక్ వినియోగంపై అనర్థాలు తెలుపుతూ జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. అత్తిలి మండలం మంచిలో కూడా జిల్లా కలెక్టర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఎంపీడీఓ పి శ్యాముల్, డిఎల్డీఓ ప్రభాకర్, ఈఓపీఆర్డీఎం శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ యు వెంకటేశ్వర్లు, ఏపీఓ ఎం బాబ్జీ, సెక్రటరీ జి భాస్కర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, హౌసింగ్ ఏఈ ఎస్కేఎం పాషా, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి రోజే పెన్షన్స్ జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు అత్తిలి టౌన్కి రావడం జరిగింది. ఇక్కడున్న వృద్ధులకి, విడోస్కి, బెడ్ రిడెన్ పేషెంట్స్కి అందరికీ కూడా స్థానిక శాసన సభ్యులు ఆర్వి రాధాకృష్ణ గారితో కలిపి ఇంతక ప్రజాప్రతినిధులు అధికారులంతా కలిపి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ తణుకు కాన్స్టిట్యూన్సీ మొత్తం 36,000 పెన్షన్స్ ఉన్నాయి. అత్తిలి టౌన్లో 2,500 పెన్షన్స్ ఉన్నాయి. 45 లక్షల రూపాయలు పంచడం జరిగింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50% పెన్షన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా సక్రమంగా పంచడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మెరుగైన మౌలిక వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. గురువారం అత్తిలి మండలం బల్లిపాడులో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి శాసనసభ్యులు రాధాకృష్ణతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బల్లిపాడు పిఎంశ్రీ జిల్లా పరిషత్ హై స్కూల్లో పిఎంశ్రీ నిధులు 15.58 లక్షల వ్యయంతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను, 5 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన వాలీబాల్, షటిల్, కబడ్డీ, లాంగ్ జంప్ కోర్టులను జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు P4 విధానంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. సమాజంలోని ఉన్నత కుటుంబాలు, పేదలైన కుటుంబాలను దత్తత తీసుకొని P4 విధానంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో లేని విధంగా కెమిస్ట్రీ ల్యాబ్ను ఈ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ కొరత కూడా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు ఆటశాల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి భవిష్యత్తును పొందాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారనేది గుర్తుంచుకోవాలని అన్నారు. విద్యార్థుల్లో పోషక విలువలు తగ్గకుండా ఉండేలాగా మంచి మధ్యాహ్నం భోజనం, స్కూల్ యూనిఫామ్, ఆర్ఓ వాటర్ తదితర ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆట స్థలాన్ని ప్రారంభించిన అనంతరం సరదాగా కొంత సమయం కలెక్టర్, శాసనసభ్యులు 2 టీంలుగా ఏర్పడి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. ఎన్ఆర్జీఎస్ నిధులు 1.85 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ గోకులం షెడ్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి రైతులను కొన్ని విషయాలు తెలుసుకున్నారు.
అక్కడే ఉన్న నాటుకోడి పిల్లల హెచ్చరికను సందర్శించి పిల్లల తయారీ, పెంపకం తదితర విషయాలపై యజమాని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శిక్ష ఏపీఎన్ శ్యామ్ సుందర్, డిఆర్డిఏపిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, హెడ్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఈఓపిఆర్డిఎం శ్రీనివాస్, డిఎల్డిఓ ఎంపీటీసీ ప్రగట్ నాగేశ్వరరావు, కూటమి నాయకులు ఆన రాజనారాయణ, దాసం ప్రసాద్, గారపాటి బాబ్జీ, గారపాటి ధర్మయ్య, విత్తంశెట్టి సత్యబాబు, గారిపాటి అశోక్, ఆచంట వెంకటరమణ, ముచ్చాల నాగేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళది ప్రతి నెల కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులకి పెన్షన్లు అందిస్తూ, అలాగే మన నియోజకవర్గంలో దాదాపు 36,000 పెన్షన్ని 15 కోట్ల రూపాయలు వారందరికీ అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అత్తిలి గ్రామంలో యానాదుల పొంతలో మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు పలువురికి పెన్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా బల్లిపాడు గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబు, అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్స్ని 20 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించినటువంటి గోకులం షెడ్లు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి వివిధ సీసీ రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా బల్లిపాడు గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ప్రారంభించి ఈరోజు ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అదేవిధంగా మన జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగాను కూడా కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అభివృద్ధిలో భాగస్వామిలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు P4 విధానంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్కూల్స్లో అభివృద్ధిలో కానీ, మిగిలిన వాటిలో గ్రామంలో అభివృద్ధిలో కానీ, అదేవిధంగా పేద విద్యార్థులను చదివించడం కానీ, పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈరోజు మన సమాజంలో ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలు పేదలైనటువంటి వారిని దత్తత తీసుకునే విధంగా P4 విధానంతో ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో వెంచేసి ఉన్న శ్రీ మదనగోపాల స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో దేవస్థాన భాగస్వాములు కావడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె బాటసార్లకు మజ్జిగను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో తనకు శాసనసభ్యులు రాధాకృష్ణ, ఆలయ ఈవో ఎల్ లోక్నాథ్ శ్రీనివాస్, కూటమి నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు దేశ నాయకుల చరిత్ర తెలుసుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు కె వెంకట్రావు అన్నారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు దేశ నాయకుల చరిత్రపై అవగాహన కల్పించారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు, డేవిడ్ రాజు, వి లక్ష్మణరావు, జి వీరబాబు, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు పులిశెట్టి అప్పారావు సత్యవతి జ్ఞాపకార్థం కుమారుడు పులిశెట్టి చంటి, బాబ్జీ, పులిశెట్టి రంగారావుల సహకారంతో తెలుగుదేశం పార్టీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని తనకు శాసనసభ్యులు రాధాకృష్ణ ప్రారంభించారు. బాటసార్ల దాహార్తిని తీర్చడం కోసం గత 4 సంవత్సరాలుగా చలివేంద్రం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అప్పారావు, మనవలు చందు, గోపి తదితరులు పాల్గొన్నారు.
అత్తిలి మండలం బల్లిపాడులో మేడే కార్మికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఉపాధి హామీ కార్మికులు సిఐటి జెండా ఆవిష్కరించి కార్మిక హక్కుల కోసం మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధి కార్మికులు మాజీ ఉప సర్పంచ్ కొమ్మూరు రామారావు, నేకూరి రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, జోసమ్మ, సుష్మా ఉపాధి కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యతను చాటే మేడేను అత్తిలి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్మికులు ప్రజా సంఘాల ఆఫీసు వద్ద నుండి మార్కెట్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడేను ఉద్దేశించి కౌలర్ సంఘ జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మేడే విశిష్టతను తెలిపారు. అనేక పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వెలువడుతున్న వేళ కార్మికులపై ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి తోడ్పడేలాగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్ మాట్లాడుతూ సామాన్యులను దోచుకొని కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లాభపడేలాగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. ఈ నెల 20న జరగబోయే సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని, ఎక్కడైనా అనుకోని దుర్ఘటన జరిగితే శవాలపై పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరించడం సిగ్గుచేటని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు తాపత్రపడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా సింహాచలం దేవాలయ ప్రాంగణంలో జరిగిన దుర్ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై ఆరోపణలు చేస్తూ బురద జల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కుల మత వర్గ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చందనోత్సవం రోజున 16,000 మందికి వీఐపీ పాసులు జారీ చేస్తే కూటమి ప్రభుత్వం సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కలిగించిన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో సింహాచలం దేవస్థానంలో ఎన్నో అక్రమాలు చేశారని, అక్కడ 3 నామాలు చెరిపేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు మృత్యువాత పడితే వారిని ఎందుకు పరామర్శించలేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే పరామర్శించారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడిన 2 తెలుగువారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్ఘటనలో ఎంతమందికి పరిహారాలు చెల్లించారు, ఎంతమందిని పరామర్శించారో ముందు తెలుసుకోవాలని అన్నారు. రాజమండ్రి వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారని, అన్నమయ్య డ్యాం వద్ద 37 మంది పట్టున పెట్టుకున్నారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో క్రేన్ కూలిపోయిన ఘటనలో 11 మంది మృతి చెందారని, జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి 24 మంది మృతి చెందారని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి ఎందుకు పరామర్శించలేదని అన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకొని పార్టీ పరంగా వారికి నిధులు కేటాయించి ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు. సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనలో 7 మృత్యువాత పడడం పట్ల ఎమ్మెల్యే రాధాకృష్ణ తన సంతాపాన్ని తెలిపారు. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి రక్షణ చర్యలు చేపట్టిందని అన్నారు. హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు చేరుకొని మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమంలో ఈదురుగాలులు, అధిక వర్షాలు పడి గోడ కూలి 7 మృతి చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వలన ఇటువంటి సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు వారు కానీ అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేయటం, వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి హోంశాఖ మార్చులు అనిత గారు కానీ, రెవెన్యూ శాఖ మార్చులు అనగాని ప్రసాద్ గారు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టరు శ్రీనివాస్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి మిగిలిన భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా మరణించిన వారితో పాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే
ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి మరణించిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 3 లక్షల రూపాయలు ఈరోజు నష్టపరిహారాన్ని కింద వారికి అందిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కూడా కల్పిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించి, ఈ విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అన్ని చర్యలు తీసుకుని ముందుకు రావడం జరిగింది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారనేది ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించినటువంటి తీరు చూస్తే ఈరోజు శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా వారు దీన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే విధంగా ఆయన చేసినటువంటి ప్రకటనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ చందనోత్సవ కార్యక్రమం సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 16,000 మందికి విఐపి పాసులు ఇస్తే ఈ ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి కేవలం సామాన్య ప్రజలకు ఎక్కువగా దర్శన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈరోజు అక్కడ అన్ని చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేక అవకతవకలు చేసి ఆ రోజు అక్కడ దేవాలయానికి ఉండేటటువంటి 3 నామాలు కూడా చెరిపేసి ఆ రోజు ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కూడా నిలదీసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా సింహాచలం టెంపుల్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి మీద కానీ ఎటువంటి గౌరవం లేదు, భక్తి లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు వీళ్ళు వాడుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అందరం కూడా కొంచెం హోందాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బాధితుల పట్ల ఒక బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ పేరుతో అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా చూసాం. కార్మిక హక్కులు కాలరాస్తే ఏ ప్రభుత్వమైన అధికారి నుండి గద్దె దిగాల్సిందేనని సిఐటి జిల్లా కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ హెచ్చరించారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద 139వ మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ 29 చట్టాలు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. బ్రిటిష్ కాలంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు మోడీ ప్రభుత్వం ఎలా రద్దు చేస్తోందని ప్రశ్నించారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా ఎక్కువ కాలం మనుగడ సాగదని అన్నారు. కార్పొరేట్లకు కార్మికులకు బానిసగా మార్చే ప్రయత్నాలు విరమించుకోకపోతే తగిన గుణపాఠం దేశ కార్మికులు నేర్పుతారని అన్నారు. మే 20న జరిగే జాతీయ సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరికని అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీదనే ఉందని తెలిపారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం కావాలంటే పోరాటం ఒకటే మార్గమని తెలిపారు. కార్మికులు నేడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికులకు, పిల్లలకు 10వ తరగతి, ఇంటర్ పాస్ అయిన వాళ్లకు బహుమతులు అందజేశారు. మేడే వారోత్సవాల నేపథ్యంలో కార్మికులు జరిగిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి గోసరి నది మీదుగా, కోర్టు మీదుగా, నరేంద్ర సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా వెంకటేశ్వర సెంటర్ వరకు నిర్వహించారు. కార్యక్రమానికి మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు అధ్యక్షత వహించారు. సిఐటి మండల కార్యదర్శి గుబ్బల గోపీల్ తదితరులు మాట్లాడారు. సొసైటీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పిఎల్ నరసింహారావు, గార రంగారావు, ఎన్ రామారావు, అన్నం సూర్యనారాయణ, వాన్బరి యూనియన్ కార్యదర్శి వల్లూరు వెంకటేశ్వరరావు, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపి జోహార్లు అర్పించారు. శ్రామిక వర్గ రాజ్యాంగం కోసం ఎత్తిన జెండా దించకుండా జీవితాంతం పోరాడిన యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం నాయకులు కె రాజా రామ్మోహన్ రాయ్
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు. గురువారం తనకు కామ్రేడ్ సుందరయ్య జయంతి నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయ్ ప్రతాపులు మాట్లాడుతూ నేటి రాజకీయాలంతా డబ్బుమయం అయిపోయాయని అన్నారు. ఆనాడు సుందరయ్య భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన జీవితాంతం పేదలు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల కోసం పనిచేశారని అన్నారు. దోపిడీ లేని సమాజం కోసం ఆయన తుది వరకు పోరాటం సాగించారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో గార రంగారావు, నాగరత్నం, గోపి, వైటి రామకృష్ణ, పిఎల్ నరసింహారావు, నాగబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మూడోసారి ఎన్నికైన సూరంపూడి కామేష్ను అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ తరపున అధ్యక్షులు అడవికొలను వేణుగోపాలకృష్ణ సత్కరించారు. సంఘ కార్యదర్శి చోడే గోపాలకృష్ణను, ఉపాధ్యక్షురాలు కల్దింటి పద్మావతిని సత్కరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మే 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అంతర్జాతీయ లేబర్ డే వారోత్సవంలో భాగంగా తణుకు వై జంక్షన్ దగ్గర పైడిపల్లిలో ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంస్థలో కార్మికులకు న్యాయ చట్టాలపై వారికి సంబంధించిన స్కీముల గురించి ఉచిత న్యాయ సహాయం, సలహాలు, మహిళా కార్మికులకు ఉన్న పథకాలపై అవగాహన సదస్సును 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆధ్వర్యంలో న్యాయవాదులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు అధికారులతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా జడ్జి డి సత్యవతి కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.